హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక అద్భుతమైన లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేయడానికి ఒక కొత్త టెంప్లెట్ని అయితే తీసుకొచ్చాను. మీరు ఫుల్ స్క్రీన్ మోడ్లో బ్యూటిఫుల్గా క్రియేట్ చేసుకోవాలనుకోండి, ఈ టెంప్లెట్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎప్పట్లాగానే ఫస్ట్ డెమో చూపించి ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. అయితే ఈ వీడియోలో నేను మీకు టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అనేది వేరే విధంగా ఇచ్చాను. ఎందుకంటే ఇంతకు ముందు అన్ని డౌన్లోడ్ లింక్స్ కూడా నా వెబ్సైట్లో ప్రొవైడ్ చేశాను. కానీ ఈసారి ఈ టెంప్లెట్ ఓనర్ అయితే మనకు అఫీషియల్గా ఇవ్వలేదు. సో వాళ్ళ వీడియో లింక్ ఇవ్వమని చెప్పాడు. అందుకే డిస్క్రిప్షన్లో నేనైతే వాళ్ళ వీడియో లింక్ ఇస్తున్నా. అయితే మీరు అదే టెంప్లెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకుంటారని ఇంకొక వీడియో రికార్డ్ చేసి మీకు అక్కడ ఇచ్చాను. టెంప్లెట్ ఎలా డౌన్లోడ్ చేయాలని మీరు ఆ వీడియోని చూస్తే ఈ టెంప్లెట్ని అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకుంటారు. సో ఒకసారి టెంప్లెట్ ఎలా డౌన్లోడ్ చేయాలని ఆ వీడియోని చూసి ఈ టెంప్లెట్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అంతకంటే ముందు ఫస్ట్ డెమోని చూడండి. సో చూసారు కదా, నాకు నచ్చిన సాంగ్ పెట్టుకున్నాను, నాకు నచ్చిన ఫోటో పెట్టుకున్నాను. అయితే నేను ఇదే వీడియోకి ఫుల్ సాంగ్ పెట్టేసి నేను ఏం చేశానంటే నా టిక్ టాక్లో అప్లోడ్ చేశాను. చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో అనేది చూసి నన్ను అక్కడ నుంచి ఫాలో అవుతే ఒకరోజు ముందే ఈ టెంప్లెట్ అప్డేట్ అయితే మీరు పొందొచ్చు. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీ దగ్గర కైనమాస్టర్ ప్రో వెర్షన్ లేకపోతే డిస్క్రిప్షన్లో కైనమాస్టర్ ప్రో వెర్షన్ ఉంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు అన్ని ఫీచర్స్ కూడా ఫ్రీగా వస్తాయి. మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న ఫ్రీ కైనమాస్టర్ని అన్ఇన్స్టాల్ చేసి ఈ కైనమాస్టర్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే మీకు అన్ని ఫ్రీగా వస్తాయి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. కైనమాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు 19:16 అనే మధ్యలో ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మనకి ఈ విధంగా వస్తుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. మీరు ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను తీసుకొచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ విధంగా ఉంటుంది కదా. మీడియా పైన ట్యాప్ చేసి మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకుని పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ ఫోటో ఇంపోర్ట్ అయిపోతుంది. ఈ ఫోటో కదులుతుంది కదా, ఫస్ట్కి తీసుకొచ్చి ఫోటో పైన టచ్ చేస్తే ఇక్కడ కత్తెర పక్కన క్రాప్ సింబల్ వస్తుంది. దీన్ని టచ్ చేయండి. ఈ 2 ఫింగర్స్ పెట్టి ఏం చేస్తారంటే ఈ ఫోటోని జూమ్ అవుట్ చేయండి. సో జూమ్ అవుట్ చేసి మీరు కరెక్ట్ పొజిషన్లో సెట్ చేసుకోండి. ఈ విధంగా సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని ఈక్వల్ సింబల్ ఉంటుంది ఇక్కడ, దీన్ని టచ్ చేసి ఇది లాక్ అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. చేశారు కదా. ఇప్పుడు ఇమేజ్ పైన టచ్ చేసి దీన్ని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసుకోండి. వాట్సాప్ స్టేటస్ మనకి 30 సెకండ్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్కి వచ్చేసి సో ఒకసారి చెక్ చేసుకోండి. 30 సెకండ్స్ ఉంది కదా. లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకునే టెంప్లెట్ ఉంటుంది కదా, దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే అడుగుతుంది, ఓకే చేసేయండి. ఇక్కడ టెంప్లెట్ వచ్చింది కదా, కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది. దీన్ని టచ్ చేసి పక్కన వైట్ బాక్స్ని టచ్ చేయండి. ఇలా పెద్దగా వస్తుంది. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. చేశారు కదా. ఇదే టెంప్లెట్ని టచ్ చేసి ఆడియో సింబల్ పైన టచ్ చేసి ఆడియో మొత్తం తగ్గించేసి పూర్తిగా 0 చేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. అయిపోయింది కదా. అదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని కిందకు వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ స్క్రీన్ అనే బటన్ ఉంటుంది. దీన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు మనకి ఏంటంటే టెంప్లెట్ యాక్టివేట్ అయిపోతుంది. ఇదే టెంప్లెట్ని టచ్ చేస్తే కొన్ని ఆప్షన్లు వస్తాయి. మళ్ళీ కిందకు వస్తే మీకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. దీన్ని టచ్ చేయండి. చేసి ఈ కలర్ పూర్తిగా పెంచండి. ఈ రెండోది కూడా పూర్తిగా పెంచండి. మీకు అయితే కలర్ బాగా కనపడుతుంది. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. చేశారు కదా. ఒకసారి ప్లే చేసి చెక్ చేసుకోండి ఏ విధంగా వస్తుందని. సో టెంప్లెట్కి అయితే ఫోటో చాలా బాగా సెట్ అయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి టెక్స్ట్ తీసుకోండి. మీరు ఏ టెక్స్ట్ అయితే రాయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ని రాయండి. లేకపోతే తీసుకొని ఇక్కడ మీకు నచ్చిన విధంగా ఇక్కడ సెట్ చేసుకోండి. రాయొచ్చు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ లేయర్ పైన ట్యాప్ చేసి టెక్స్ట్ పైన ట్యాప్ చేసి టెక్స్ట్ రాసుకోండి. మీ దగ్గర ఏదైనా ఇమేజ్ ఉంటే ఇమేజ్ తీసుకొని ఇక్కడ సెట్ చేసుకోండి. ఈ విధంగా మై స్వీట్ ఆర్ట్ అని మీకు డిస్క్రిప్షన్లో కూడా స్వీట్ ఆర్ట్ లింక్ ఇస్తున్నాగా అది డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా కరెక్ట్గా మిడిల్లో పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. మళ్ళీ ఇదే ఇమేజ్ని టచ్ చేసి దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. ఎందుకంటే టెంప్లెట్ మొత్తం ఎండింగ్ వరకు మై స్వీట్ ఆర్ట్ అని వస్తుంది. ఈ విధంగా సెట్ చేశారు కదా. సెట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆడియో బటన్ పైన టచ్ చేసి మీకు నచ్చిన సాంగ్ని అంటే ఫోల్డర్స్లోకి వచ్చి మీకు నచ్చిన సాంగ్ని ఏం చేస్తారంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది. దీన్ని టచ్ చేయండి. ఈ సాంగ్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఒకసారి ఏదైనా ఇమేజ్ చివరి వరకు తగ్గిందేమో ఇట్లా వెరిఫై చేసుకోండి. చూసుకున్న తర్వాత ఈ 30 సెకండ్స్ వరకు లాస్ట్కి తీసుకొచ్చేసి వదిలేయండి. సో పూర్తిగా పెట్టేసాం కదా, సాంగ్ పెట్టేసాం, అన్నీ చేసేసాం. ఇక్కడ గేర్ ఐకాన్ ఉంటుంది. దీన్ని టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ ఆడియో ఫేడ్ అవుట్ అనే బటన్ వస్తుంది. దీన్ని టిక్ తీసేయండి. ఇది తీసేయడం వల్ల ప్లస్ ఏంటంటే ఆడియో చివర్లో స్లో అయిపోకుండా కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా టిక్ తీసేసి పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. సో మనకి వీడియో క్రియేటివ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు షేర్ బటన్ పైన ట్యాప్ చేసి 720, 1080, 4K మీకు నచ్చిన క్వాలిటీ ఏదైతే బాగుందో అది సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఈ విధంగా అయితే కైనమాస్టర్లో మనకు నచ్చిన ఫోటో పెట్టుకొని మనకు నచ్చిన సాంగ్ పెట్టుకొని మంచి టెంప్లెట్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.